ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన. 6 గ్యారెంటీల పథకంలో కొంచెం లేట్ అయినా కానీ ఫస్ట్ ఒక 2-3 గ్యారెంటీలు ఒకటి పూర్తిగా స్టార్ట్ చేసిండు. ఇంకో 2-3 పథకాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఈ మధ్యలో అన్నీ క్లియర్ చేసేటట్టు కాబట్టి బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇది అన్నీ ఒకసారే కావు కదా, అన్నీ ఒకసారి వాళ్ళు అనుకున్న టైం కావాలంటే కొంచెం బడ్జెట్ అవన్నీ చూసుకోవాలి. కాబట్టి కంపల్సరీ చేస్తాడు. గవర్నమెంట్ బాగుందని మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది. కాకపోతే 9 ఇయర్స్ అయింది కాబట్టి గవర్నమెంట్ ప్రజలు కొత్త మార్పును కోరుకుంటారు కాబట్టి వచ్చిందనే ఉద్దేశం ఉండే. వాళ్ళ దాంట్లో కూడా కొద్ది గొప్ప మిస్టేక్స్ ఏ గవర్నమెంట్లోనే ఉంటాయి. అట్లనే ఈ గవర్నమెంట్లో కూడా కొంచెం లేటు అటు ఇటు, కానీ కేసీఆర్ గవర్నమెంట్ బాగున్నా కానీ వాళ్ళ దాంట్లో కూడా మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి 9 ఇయర్స్ తర్వాత మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా 9 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో కోరుకున్నాను. వాళ్ళదేం తప్పని కాదు, వీళ్ళు గొప్పని కాదు. వాళ్ళ కూడా మిస్టేక్స్ ఉంటాయి. వీళ్ళైతే మిస్టేక్స్ ఏం లేవు. ప్రస్తుతానికి చాలా బాగా నడుస్తుంది పరిపాలన. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జక్కులింగే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వచ్చి ఇంతవరకు ఏమి ఇవ్వలే నాకు. 4-10 ఎకరాల భూమి ఇంతవరకు ఏమి ఇవ్వలే. నేను రైతుని. అంతకుముందు కేసీఆర్ ముదుగుండే టైంకి వేసేది. ఇప్పుడు ఆయన వేసేది ఏం లేదు. మీ పేరమ్మా? రాజమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేసింది సార్ ఆయన? వ్యవసాయం కూలీలకు, వ్యవసాయం చేసేటోళ్ళకి రైతు బంధు వేయలేదు. కూలీలకు 12,000 వేస్తున్నాను, వేయలేదు. వ్యవసాయం అప్పులు తెచ్చి పెట్టినాం. ఉన్న కాలువలు తీసేసిండు, పొలాలు ఎండిపోతున్నాయి. రైతు బంధు వేయక కష్టపడి అప్పులు చేసి రైతులను ఇబ్బంది పడుతున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్దే మంచిగా ఉంది సార్. రైతులకు ఆయన అక్కడ ఏం చేసిండో తెలియదు కానీ రైతులకు మాత్రం అన్న టైంకి వేసిండు సార్. మంచి రైతు బంధు వేసిండు, రైతు బీమా వేసిండు, అన్ని నీళ్ళు ఇచ్చిండు, 24 గంటలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్ని చేసిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు సార్? కూరగాయలు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే సమస్య అంటే సమస్యలు కొంతమంది తెలియదు. నా సమస్య చెప్తున్నా. ఈ కష్టకాలంలో ఆయన ఈ అప్పులు బాధ ఉన్నా కూడా ఇలా చేసుకుంటూ వస్తుంటే ఆయన ముందడుగు ఆయనదే. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కూడా పర్వాలేదు. 6 పథకాలను 4 పథకాలనే విడుదల చేస్తాడు. ప్లస్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారి పాలనే ఉంది ముందంజలో కూడా. సమీక్షలు కూడా పర్వాలేదు అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా ఇచ్చిండు, వచ్చేటోళ్ళకి ఇచ్చిండు, రైతులను బాగా చేసిండు, మనకైతే ఏం చేయలేదు. అయితే సమస్య కేసీఆర్ గారు చేసిన పనులు కొన్ని 100 కంటే 5 కోట్ల కంటే కబ్జా చేసిన భూములు, అది మాత్రం నిజం. నమస్తే మేడం. చెప్పండి. మీ పేరు ఏం పేరమ్మా? నస్రీన్. ఏం చేస్తారమ్మా? ఈ పని చేసుకుంటాం సార్ మేము బయట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకైతే ఇప్పటిదాకా ఏం లేదు సార్. కరెంట్ బిల్ మాకైతే గ్యాస్ డబ్బులు కూడా పడట్లేవు. కరెంట్ బిల్ అంటే మేము రెంట్కున్న వాళ్ళం. మేము 30 సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం. ఇప్పటిదాకా మాకు ఇల్లు అన్నది లేదు. కేసీఆర్ దాంట్లో కూడా చూసినాం, ఇప్పటిదాకా ఇల్లు రాలే మాకు. డబల్ బెడ్రూమ్లకు వచ్చింది, పేరు వచ్చిందని చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి ఇల్లు లేదు. 30 ఇట్లా రోడ్ల మీద బతికేటోళ్ళం మేము. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడైతే ఈసారి పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టుకున్నాం. పేరైతే ఇప్పుడు వచ్చింది. వస్తుందా రాదా తెలియదు, అది కూడా నమ్మకం తెలియదు. అది వస్తే వచ్చినట్ల. కేసీఆర్ అప్పుడైతే ఎన్నోసార్లు పెట్టుకున్నాం. ఎప్పుడు పెట్టినా ఏది లేదు, ఏది కాలే మాకు. ఎవరు వచ్చినా ఏం కాలే. ఈసారి మరి ఏం చేస్తారో ఆ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అయితే తెచ్చుకున్నాం, వస్తుందా రాదా. మా రోడ్ల మీద బతుకులు మాయి. మేము ఈ రెంట్ ఎన్ని సంవత్సరాలు కడతాం? పిల్లల్ని చదువుకోవాలి, ఈ రెంటులు కట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? ఈ గవర్నమెంట్ వస్తుంది, ఇల్లులు ఉన్నోళ్ళకు, జాగాలు ఉన్నోళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. ఉన్నోళ్ళకి ఇచ్చినారు. మాది 32వ వార్డు, ఇక్కడ సూర్యాపేటలో 32వ వార్డు. ఇట్లా బతుకుతున్నాం. వీళ్ళు కూడా మాతోటి పని చేసుకుంటారు. వాళ్ళ పెళ్ళైనా 2 పిల్లలు, ఆమెకు కూడా. నాకు 2 పిల్లలు. రెంట్ కట్టుకొని బతుకుతున్నాం. మాకైతే ఇల్లు లేవు.